హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్న సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో గంగవ్వ వస్తుందని తెలిసి చాలామంది కొట్టిన డైలాగ్ ఒకటే, ఎందుకురా బాబు గంగవ్వ, ఇంకెవరు దొరకలేదా బిగ్ బాస్కి అని చాలామంది ఆడియన్స్ అనుకున్నారు. కానీ ఈరోజు గంగవ్వ ఇచ్చిన ఎంట్రీ తర్వాత టాస్క్లో ఆడిన విధానం చూసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఒక రేంజ్లో ఎరగదీసింది గంగవ్వ. ఇక అసలు విషయానికి వస్తే, హౌస్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన 8 మంది కొత్త కంటెస్టెంట్లకి రాయల్ క్లాన్ అని, పాత కంటెస్టెంట్లకి ఓజీ క్లాన్ అని పేరు పెట్టారు నాగార్జున. ఇక ఇందులో భాగంగా అయితే ఈరోజు జరిగిన 4 టాస్కుల్లో 3 రాయల్ క్లాన్ గెలవగా కేవలం ఒకటే టాస్క్లో పాత కంటెస్టెంట్లు గెలిచారు. అందులోనూ గంగవ్వ చేతిలో కూడా పాత రోత బ్యాచ్ ఓడిపోవడం కొసమెరుపు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా హౌస్లోకి చివరిగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. తన స్టైల్ మొత్తం మార్చేసింది. చీర పైన కోటు, నెత్తిన టోపీ, కళ్ళజోడు పెట్టి మంచి స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక గంగవ్వను చూడగానే నాగ్ ఆప్యాయంగా పలకరించారు. గంగవ్వ అయితే వచ్చి రాగానే నాగార్జున కాలు మొక్కింది. నాకు ఇల్లు కట్టుకోవడానికి 7 లక్షలు మీరు సహాయం చేశారు, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను అంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది. ఇక తన పొలంలో పండించిన కాయగూరలు హౌస్ కోసం తెచ్చినా అప్పుడు కరోనా భయంతో మధ్యలోనే పోయినా, కానీ ఈసారి మాత్రం మీరు ఎల్లగొట్టేదాకా ఉంటా అంటూ గంగవ్వ చెప్పింది. ఇక గంగవ్వ లోపలికి వెళ్ళిన తర్వాత నాగార్జున అనౌన్స్మెంట్ చేశారు. మొదట పెట్టిన ప్రైజ్ మనీ టాస్కుల్లో రాయల్స్ గెలిచారు. తద్వారా రూపాయలు 20 లక్షలు సాధించి మొత్తం ప్రైజ్ మనీని 38 లక్షలకి చేర్చారు. ఇక 4వ టాస్క్లో రాయల్స్ టీం నుంచి అవినాష్, గంగవ్వ పోటీ పడగా ఓజీ నుంచి విష్ణుప్రియ, సీత ఆడారు. ఈ గేమ్ ప్రకారం ప్రతి జంట వారికి ఇవ్వబడ్డ బాల్స్ నుంచి ఒక్కో బాల్ తీసుకొని వారి తలల మధ్య పట్టుకొని అది కింద పడకుండా మధ్యలో ఉన్న హడల్స్ దాటుకుంటూ బాస్కెట్లో వేయాలి. ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళు విన్నర్ అంటూ చెప్పాడు బిగ్ బాస్. ఈ గేమ్లో గంగవ్వ ఆడిన విధానం చూసి అందరూ అవాక్కయ్యారు. పక్కన ఉన్న విష్ణుప్రియ, సీతల కంటే ఫాస్ట్గా నడుస్తూ బాల్ కింద పడకుండా మధ్యలో ఉన్న హడిల్స్ దాటుకుంటూ ఈజీగా బాస్కెట్లో వేశారు గంగవ్వ, అవినాష్. దీంతో ఈ టాస్క్లో రాయల్స్ టీం గెలిచింది. ఇలా 4వ ఛాలెంజ్లో గెలిచిన రాయల్స్ టీం ఈసారి ఇమ్యూనిటీ షీల్డ్ గెలుచుకుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది త్వరలోనే చెప్తానంటూ బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్క్లో గెలవడం వల్ల రాయల్స్ టీంకి నామినేషన్లో ఇమ్యూనిటీ దక్కినట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళని ఈ వారం ఎవరు నామినేట్ చేయడానికి లేదన్నమాట. అంటే ఈ వారం నామినేషన్లో ఓజీ టీంకి దబిడిదిబ్బిడే అని అర్థం. ఇలా మొత్తం జరిగిన 4 టాస్కుల్లో 3 రాయల్స్ గెలవగా కేవలం ఒక్క దాంట్లో ఓజీ టీం గెలిచింది. అందులోనూ గంగవ్వ చేతిలో కూడా ఓడిపోవడంతో పాత కంటెస్టెంట్ల పరువు మొత్తం పోయింది. ఇదే కొనసాగితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కప్పు కూడా ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈసారి ఇదే జోరుతో గంగవ్వ కప్పు కొడుతుందా లేదా అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.